అందరికీ నమస్కారం అండి. ఈ రోజులలో క్రైస్తవులు మత మార్పిడి అనే పేరుతో అంటే వాళ్ళు మత మార్పిడి అంటే అన్నారు. మేము సువార్త చెప్తున్నాము అని అంటారు. యేసుక్రీస్తు మమ్మల్ని సువార్త చెప్పమంటున్నాడు గనుక మేము సువార్త చెప్తున్నాము. యేసుక్రీస్తు రెండో రాకడ బహు సమీపంలో ఉంది గనుక మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు అని అంటాడు. సో చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనంలో అక్కడేముంటుందంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలంట. సో యేసుక్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్నాడు. చూడండి, ఒక సోపు ఉంటుందండి. సోపు మన శరీరాన్ని కడుగుతుంది స్నానం చేసేటప్పుడు. సో ఆ సోపుని మనం కడగము. సో యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉంటే ఆయనకు మళ్ళీ ఎందుకు బాప్తిసం అవసరము? ఆయన స్వయంగా బాప్తిసము తీసుకున్నాడు. సో ఏ అర్థం పర్థం లేని వచనాలతో నిండిన వచనాలు ఉంటాయి. నేను ఏమైతే చెప్తున్నంటే అవి కల్పితం కాకుండా బైబిల్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తా. ఇక్కడ పక్కల ఇక్కడ స్క్రీన్ కూడా వేస్తాను చూడండి. అక్కడ మీరు చూసి నేను చదివేది మీరు కూడా చూసుకోనండి కరెక్ట్ ఉందో లేదో. సో ఇక్కడ నేను చెప్పబోయే ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ పాంప్లెట్లో బైబిల్తో ఇల్లు తిరిగి పంచిపెడుతుంటారు కదా. మరి యేసుక్రీస్తు వారికి ఏమని ఆజ్ఞాపించుండు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటానంటే, ఇశ్రాయేల్ వంశంలో నశించుతున్న గొర్రెల వద్దకే వెళ్ళండి. అంటే ఇశ్రాయేల్ అనేది ఒక దేశం, ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో నశించిపోతున్న గొర్రెల వద్దకే వెళ్ళండి అంటున్నాడు. గొర్రెలు అంటే ఇశ్రాయేలుని గొర్రెలతో పోల్చిండు దేవుడు. ఆ గొర్రెల దగ్గరికే వెళ్ళిరు అని అంటున్నారు. కానీ ఈ రోజులల్లా ప్రపంచం అంతా ప్రచురం చేయబడుతుంది. మన రాజ్యాంగం మనకు అధికారం ఇచ్చింది అంటున్నాని మొత్తానికి హిందూ సోదరులంతా సువార్త ప్రకటిస్తున్నారు. ఒకటి. సో చూడండి, ఇశ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడు అంటున్నాని మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. సో వాళ్ళు సువార్తకై తోలిస్తున్నాడు. సో యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు చూడండి, ఇక్కడ పక్కన వేస్తున్నా నేను చదివే వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. అక్కడేముందంటే, ఇశ్రాయేల్ వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికే వెళ్ళండి. అంటే ఇశ్రాయేల్ అనేది ఒక రాష్ట్రము, ఒక దేశము. ఆ దేశంలో ఇశ్రాయేల్ అనే ప్రజలను గొర్రెలుగా పిలువబడతారు. ఆ గొర్రెల దగ్గరికి మీరు వెళ్ళరని బైబిల్ చెప్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ కింద ఆ ఒక మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు చూడండి. జనసమూహములను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెలుగా అలసిపోయి చెదిరిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారంట. వారి దగ్గరికి వెళ్ళండి అని అంటున్నాడు. చూడండి, మళ్ళొక అధ్యాయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఏమంటున్నాడు స్వయంగా యేసుక్రీస్తు, ఇశ్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరికి మాత్రమే నేను పంపబడ్డాను. అంటే ఇశ్రాయేల్ గొర్రెల వద్దకే నేను పంపబడ్డా, కానీ నేను అన్యజనుల కోసం పంపబడలేదు. ఓన్లీ ఇశ్రాయేల్ కోసమే నేను వచ్చిన అంటాడు. చూడండి, మళ్ళా మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడేమంటాడంటే, చూడండి, వెలుపటి నుండి వారు రక్షణ పొందరాదంట. మారు మనసు పొంది పశ్చాత్తాపన పొందరాదని అతని ఉద్దేశం. యేసుక్రీస్తు రాజ్యంలో చేరరాదు, యేసుక్రీస్తు నమ్ముకున్నారని యేసుక్రీస్తు ఉద్దేశం. అతను ఏమంటాడంటే, అక్కడ ఒక శిష్యులు ఏమంటారు, బోధకుడా
నీ బోధ మాకు మాత్రమే అర్థమవుతుంది, ఇతరులకు నీ బోధ అర్థం కాకొచ్చింది. మరి ఎందుకని నువ్వు ఇతరులకు అర్థం కాకుండా చెప్తున్నావు? మాకు మాత్రమే అర్థమవుతుంది నీ బోధ అంటున్నంటే యేసుక్రీస్తు ఏమంటాడు, మీరు పరలో ఒకవేళ ఓళ్ళు కూడా అన్నిలు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో, అలా చేరరాదు అనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నా అంటాడు. చూడండి, ఆ ఒక మాట నేను చదివి వినిపిస్తా చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనము. కారణమేమంటే అంటే శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు ప్రభువా నీ బోధ మాకే అర్థమవుతుంది, మరి వాళ్ళకి అర్థం కాకొచ్చింది అని అంటారు. యేసయ్య ఏమంటాడు, వాళ్ళకి అర్థం కాకుండానట్లనే నేను చెప్తున్నా, వాళ్ళకి అర్థం కాకూడదు. ఎందుకు? వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో అని వాళ్ళకి అర్థం కానిలాగా చెప్తున్నా అని అంటారు. కానీ ఈ రోజులలో పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ అందరికీ సువార్త పంచిపెడుతున్నాడు. కాస్త బైబిల్ జ్ఞానం తెలుసుకునండి, బైబిల్ చదువుకునండి. బైబిల్ యేసయ్య ఏం చెప్తున్నాడు, పాస్టర్లు ఏం చేస్తున్నారు. సో నేనైతే ఈ వీడియో ఎవరికి వ్యతిరేకంగా కాదండి. మా హిందూ సోదరుల దగ్గర వచ్చి, మా ఇళ్ళ దగ్గర వచ్చి బైబిల్ ప్యాంప్లెట్లని, బైబిల్ చదువుకునండి, దేవుని గ్రంథం అని చెబుతున్నారు కాబట్టి మేము జోక్యం తీసుకోవాల్సి వస్తుంది. సో నేను కూడా ఒకప్పుడు క్రైస్తవునిగా ఉండి భయంకరమైన క్రీస్తు ఆరాధకుని, ఎట్లయితే భయంకరమైన విగ్రహ ఆరాధకుని అంటారు కదా, నేను భయంకరమైన యేసు ఆరాధకుని, భయంకరమైన యేసు ఆరాధకుని, భయంకరమైన యేసుని ప్రార్థన చేసేటని. ఇప్పుడు నేను మారినా, నా మెచ్యూరిటీ లెవెల్ని మార్చుకున్నా. ఇది నా అభిప్రాయం. చూడండి, అక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటుంటారు, కారణం ఏమంటే వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేదా ఒకవేళ వారు మళ్ళీ కొని పాప క్షమాపణ పొందుదురేమో. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో, అలా చేరకుండా ఉండాలనే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తున్నా అంటున్నాడు. మరి యేసుక్రీస్తు అన్యులకు సువార్త చెప్పరా అని అతన్ని మంచి మనసు కలిగి ఉంటే మళ్ళీ ఈ రోజంతా ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడుతున్నది. మా హిందూ సోదరులని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కానీ ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరికి వ్యతిరేకించేటట్లే ఈ వీడియో కాదు. సత్యాన్ని గ్రహించండి. మీకు నచ్చకపోతే మీ అభిప్రాయం మీదే. సో దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.